హాయ్ అండి, వెల్కమ్ టు పిఏ టాక్స్ 365. ఈరోజు అయితే కొత్త రకమైన వంటకంతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి చింత చిగురుతో ఒట్టి ముక్కల కూర, ఒట్టి తునకల కూర కూడా అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా రకాలుగా పిలుస్తారండి. కొన్ని ప్రాంతాలు చిలకలు అని కూడా పిలుస్తారు. మీ ప్రాంతాల్లో ఏమైనా పిలుస్తారో నా కామెంట్ రూపంలో ఇదండి. ముందుగా అయితే మనం డ్రై మటన్ అయితే 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ కర్రీలోకి అయితే 6 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం 4 అయితే ఎండుమిర్చి వేసిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో డ్రై మటన్ అందులో వేసేసుకొని వేయించుకోవాలండి. కొద్దిసేపు అలా వేయించుకోవాలి. ఎట్లా అంటే ఎంతసేపు అంటే అది మీకు అర్థమైపోతుంది చూస్తే బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా కొంచెం ఎర్రగా అయినాయి అనుకొని మీకు అనిపిస్తుంది, చూస్తే అర్థమవుతుంది. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించేసేసుకోవాలి. అలా మీకు బ్రౌన్ కలర్లోకి వచ్చిందా లేదా అనేదాకా కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా వేగితేనే కూర అనేది టేస్ట్గా ఉంటుంది. అందులో ఈ ఒట్టి ముక్కలలో అయితే చాలా పోషకాలు ఉంటాయండి. ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది, రిచ్ ఇన్ ఐరన్ ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది, జింక్ కూడా ఉంటుందండి. ఇవి తినడానికి అయితే చాలా హెల్త్ పరంగా మంచిదండి. తర్వాత డ్రై మటన్ అనేది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక తీసిన తర్వాత మనం ఒక గంటతో కొద్దిసేపు అలా కలుపుకున్నాక మనం ఇప్పుడైతే నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం అందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. మీ ఇష్టం, అల్లం పేస్ట్ వేసుకుంటారా వద్దా అనేది మీ ఇష్టం అండి. వేసుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. వేసుకోవాలి అనేది అయితే మీ ఇష్టం, కాబట్టి నేనైతే వేసేసుకున్నాను. వేసుకొని అలా కలుపుకున్న తర్వాత ఎందుకంటే ఉల్లిపాయలు అల్లం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే కొంచెం ఒక స్పూన్ పసుపు అలా వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం ఎమ్మటే గనక, ఎందుకంటే ఉల్లిపాయలు కాబట్టి తొందర మగ్గిపోతాయి కాబట్టి పసుపు వేసుకున్న వెమ్మటే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. నేనైతే రాక్ సాల్ట్ వాడుతున్నాను. మీరు గల్లుప్పు వేసుకుంటారా, నార్మల్ సాల్ట్ వేసుకుంటారా, లేకపోతే రాక్ సాల్ట్ వేసుకుంటారా అనేది మీ ఇష్టం. అది మీ ఎలా అనుకుంటే మీకు అలా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అన్నీ వేసుకొని కలిపిన తర్వాత కొద్దిసేపు అలా కలుపుకోవాలి. కలిపితేనే, ఎందుకంటే అన్నిటికీ పట్టేస్తుంది ఉల్లిపాయలకు ఉప్పు అనేది. తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు మూత తీసిన తర్వాత మనకి సరిపడ కారం కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గంటతో కొద్దిసేపు అలా కలుపుకోండి. మీకు నచ్చితే కొద్దిసేపు 2 మినిట్స్ ఒకసారి కలుపుకుంటేనే మంచిది. నేనైతే అలా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం అందులోకి వాటర్ పోసేసుకుందాం. ఎక్కువ పోసుకున్నారా తక్కువ పోసుకున్నారా అనేది మీరు కర్రీ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అయితేనే యాడ్ చేసేసుకోండి. అప్పుడు నీళ్ళు పోసుకున్న తర్వాత కూడా ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో కూడా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం చింత చిగురు తీసేసుకొని దీన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎట్లంటే ఈ చింత చిగురులో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ C ఉంటుంది, విటమిన్ A ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, అలాగే కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుందండి. ఇదైతే చాలా హెల్త్ పరంగా మంచిదండి. ఈ సీజన్లో అయితే, ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది. మనం అది తీసుకొని తినడం వల్ల C విటమిన్ అనేది మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. కాబట్టి మీరు ఖచ్చితంగా చింత చిగురు ఈ సీజన్లో దొరుకుతుంది కదా, తీసుకొని కర్రీ వండుకొని తినండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది ఉత్త చింత చిగురు ఉల్లిపాయలు వండుతారు, చింత చిగురు కోడిగుడ్డు వండుతారు. ఇలా డ్రై మటన్ కూడా వండితే చాలా బాగుంటుందండి. అందుకే ఇలా టేస్ట్ చేసి చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. కాబట్టి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు చింత చిగురు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు తర్వాత మూత తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కలుపుకొని తర్వాత మీరు చూపించిన విధంగా అయితే చూడండి. అది చారు అనేది దగ్గరకు వచ్చిందా, గ్రేవీ దగ్గరకు వచ్చిందా అనేది. మీకు ఎక్కువ చారుగా ఉంటే ఎక్కువ, తక్కువగా ఉంటే తక్కువ, అది మీ ఇష్టం అండి. ఇప్పుడైతే కొంచెం మసాలా వేసుకొని అందులో 4-5 ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని కొద్దిసేపు అలా దంచేసుకున్న తర్వాత మనం కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే అలా మసాలా వేసుకుంటేనే కూడా టేస్ట్ బాగుంటుందండి. ఈ చింత చిగురు రొట్టె ముక్కల కూర అనేది ఎందుకంటే ఎక్కువగా వర్షాకాలంలో చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు వర్షం బాగా పడుతున్నప్పుడు మనం బయటికి
వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఇలా మనం స్టోర్ చేసుకొని డ్రై మటన్ని వండేసుకోవచ్చండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. బాలింతలకు కూడా చాలా మంచిదండి. హిమోగ్లోబిన్ పెరుగుతుందని బాలింతలకు పెడతారు కాబట్టి మీరు ట్రై చేయండి. అలాగే లాస్ట్ మూలలో కొత్తిమీర కట్ చేసేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై మటన్ అండ్ చింతచిగురు కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో కొత్త రకమైన వంటకంతో అయితే మీ ముందుకు వస్తానండి.